ఏ లాజిక్ వెళ్ళినా ఆడదానికి మగోడు చెప్పడం తప్ప మగోడికి ఆడ జడిసి పొజిషన్ పోయింది. శుభదినాల్లో సవరాలు చేయించుకోకూడదంట. అసలు శాస్త్ర ప్రకారం పండుగ రోజున తల రుద్దుకోకూడదంట. రుద్దు పెట్టుకుంటే గాలి అవి సోకమని అనేవారు. నిజమే మరి. మిట్ట మధ్యాహ్నం అబ్బాయి పిల్ల అక్కడికి వెళ్తే దెయ్యాలన్నీ ఆ చెట్ల మీద ఉంటాయి, పట్టుకుంటాయి, వద్దనివారు. చచ్చిపోయిన మనిషి కాల్చేటప్పుడు చిటుకు చిటుకోమంటాయి. శనిగాడు కాళ్ళ మీద ఉంటాడు, ఊపకూడదు, కాళ్ళు ఊపితే శనిగాడు ఉంటాడని. తల్లి ఈ తల మీద పడి ఇలా శిరోజాలు అమ్మట వస్తే మృత్యువు దగ్గరలో ఉంటుంది. అంటే చీపిరి సేట ఒక దుక్కుని పెట్టకూడదంట. వస్తే మనకి చాలా మంచిది. 2 days యూట్యూబ్ ఛానల్ వాండరం 2.0కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు నేను గోల్డ్ కట్ చేసుకున్నా ప్రతిసారి ఈ రోజు కట్ చేసుకోకూడదు, ఆ రోజు కట్ చేసుకోకూడదు అంటారు. ఎప్పుడు కట్ చేసుకోకూడదు? మంగళవారం, శుక్రవారం సంధ్యా సమయం పొద్దున్నే చేసుకోకూడదంట. మరి గురువారం నైట్ కట్ చేసుకుంటే శుక్రవారం పొద్దు అంటారు. అది అంటే మధ్యాహ్నం సమయంలో చేసుకోవాలి. సంతలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, ఉదయలక్ష్మి, మహావిష్ణువు అంటారు కదా. అందుకని ఆ దేవుళ్ళు వచ్చే సమయాన్ని మనం కట్ చేసుకోకూడదంటే. పూర్వం అంటే మంగళుడు ప్రత్యేకంగా వచ్చి ఏ రోజున తీయాలో ఆ రోజున తీసేవారు. ఇప్పుడు మంగళాన్ని చేయించుకోవాలంటే మన ఆస్తులు సరిపోవు. అందుకని మనం ఏదో టైంని బాత్రూంలో స్నానం చేసుకునేటప్పుడు తీసుకోవాలి. సూర్యుడికి ఎదురుకుండా చేసుకోకూడదు, సవరం చేసుకోకూడదు. ఎప్పుడు చేసుకోవాలి గోర్లు? ఉంది కదా సోమవారం. సోమవారం సాయంత్రం చేసుకుంటే మళ్ళీ మంగళవారం పొద్దు వచ్చేసింది అంటారు. ఇంకా అంటే ఆ పొద్దు రాకుండా తీసుకోవాలంటే. సాయంత్రం చేసుకోకూడదు. ఇంకా మీ ఆఫీసులు ఇప్పుడు ఎమర్జెన్సీ టైం కాబట్టి బాత్రూంలో చేసేసుకోవడం. అది మీరు లేచేటప్పటికి 7, 8 అవుతుంది కాబట్టి ఆ టైంని ఇంకా పర్వాలేదు. ఒక మంగళవారం, శుక్రవారం కాకుండా తీసుకోవడం. మరి జుట్టు కట్ చేసుకున్నప్పుడల్లా ప్రతిసారి ఈ రోజు వెళ్ళావా జుట్టు కట్ చేయకూడదు? మంచి శుభదినాల్లో సవరాలు చేయించుకోకూడదంట. అంటే ఒక పండుగ వస్తుంది అనుకో, ఆ రోజున తీయకూడదంట. అసలు శాస్త్ర ప్రకారం పండుగ రోజున తల రుద్దుకోకూడదంట. ముందు రోజున రుద్దుకోవాలి. దానికే భోగి అని, సంక్రాంతికి, దీపావళికి భోగి అనే కార్యక్రమం పెట్టారు. భోగి అంటే నూనెతో శుభ్రంగా తల అంటుకుని సుండిపిండి రాసుకుని ముందు రోజే స్నానం చేయాలన్నమాట. పూజ రోజున అసలు తలకి షాంపూలు పెట్టుకోకూడదంట. నదీ స్థానానికి వెళ్తే షాంపూలు పెట్టుకుని మనలో ఉన్న చెడు అంతా అక్కడ వదలకూడదంటారు. ఇప్పుడు అన్నీ చేసేస్తున్నారు. తల రుద్దుకుని బయటకు వెళ్ళకూడదు అనేవారు. అదేంటది? అది పూర్వం అలా అనేవారు. తల రుద్దుకుని గొబ్బ నూనె పెట్టుకుని పొయ్యిలోని కచ్చికలు ఉంటాయి కదా, విభూతి పెట్టుకుంటే గాలి అవి సోకమని అనేవారు. ఇప్పుడు నిత్యం తలకి గొబ్బ నూనె రాసుకుని కూడా లేడు, తల ఎరబోసుకుని వెళ్తాం. అమ్మ ఒకసారి ఆలోచించి తల రుద్దుకున్నదే నూనె పోవాలని మళ్ళీ తల రుద్దుకుని నూనె రాసుకోమంటే ఏం లాభం అమ్మమ్మ? అప్పుడు నూనె పెట్టుకోకుండా వెళితే గాలి ధూళి వస్తాయని అప్పుడు తల మీద నూనె పెడితే గాలి సోకదనివారు. గాలి అంటే నేను అనుకుని గాలికి నూనె అంటే ఇష్టం ఉండదు ఏంటి? అది ఉంటుందని అనేవారు. మరి పెద్దలు చెప్పింది అది. పెద్దలు వాక్యం సద్యాన్నం మూట. నొసటని పొయ్యిలో బూడి తీసి పెట్టేవారు దిష్టి తగలకుండా. అంటే వాళ్ళకి ఎలాగంటే తల రుద్దుకుంటే బాగా విరబోసుకుంటే ముఖం అందంగా కనిపిస్తుంది, మన పిల్లడికి దిష్టి తగులుతుందని ఆ పొయ్యిలో విభూతి పెడితే ఏం చేస్తారంటే దుష్టి అంతానే వీడు ఎందుకు పెట్టుకున్నాడు ఈ విభూతి అనేవారు, ఖచ్చితంగా అనేవారు. దాని మీదకి పోతుందని అవి అలాగా మేనేజ్మెంట్ చేసేవారు. మా పిల్లలకి దిష్టి తగలకూడదు అన్నట్టుగా. ఇప్పుడు పెళ్లిలో కూడా ఈ దిష్టి చూపు ఎందుకు పెడతారు? అందంగా ముస్తాబు చేస్తారు. ఈ చుక్క లేకపోతే పెళ్ళి అవుతుంది కాదు, ఆ దుష్టి ఆ చుక్క మీదకి పోతుంది. దృష్టి దోషం వల్ల చాలా వస్తాయని చెప్పి పెద్దలు అలా నిర్ణయించారేమో అని మనం అర్థం చేసుకోవాలి. మరి చిన్నప్పుడు నన్ను తిట్టేసేవాడు, మొండ నీరెండాలు వెళ్తున్నావు, దెయ్యాలు పట్టుకుంటే నీరెండాల మటల అది రాక్షసయం, రాక్షసులు తిరిగే టైం, గాలి ధూళి తిరిగే టైం. ఆ టయాన్ని ఇచ్చాడు రావణాబ్రహ్మ కూడా. ఆ టయాన్ని పుట్టాడు. అసలు సంధ్యావేళ 4వ టైంలో భార్యాభర్తలు కలుసుకుంటే అలాంటి శత్రు స్వభావం ఉన్న మనుషులు నీరెండాలు వెళ్ళకూడదు అనుకుని. మరి మెట్టు మధ్యాహ్నం వెళ్తున్నావు, చిన్న చెట్టు కింద దెయ్యాలు ఉంటాయని భయపెట్టారు. మరి అప్పుడు అలాగే అనేవారు. మరి నిజమే మరి. మెట్టు మధ్యాహ్నం అబ్బాయి పిల్ల అక్కడికి వెళ్తే దెయ్యాలన్నీ ఆ చెట్ల మీద ఉంటాయి, పట్టుకుంటాయి, వద్దనివారు. మెట్టు మధ్యాహ్నం వెళ్ళకూడదు, నీరెండాలు వెళ్ళకూడదు, అర్ధరాత్రి వెళ్ళకూడదు. మరి ఇంకెప్పుడు వెళ్ళాలి? అప్పుడు అలా నిబంధన పెట్టేవారు. ఆడపిల్లని అలా రక్షించుకునేవారు. 1 గంట దాకా చదవలేరు. పొద్దున్న 6 నుంచి 1 గంట వరకు వెళ్ళాలి. ఉండండి, మీరు మాట్లాడకండి. ఇంతకీ ఏంటంటే మనం ఇప్పుడు పరంగా అప్పుడు పరంగా అంచనా వేసుకోవాలంటే పిల్లలకి ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, తల రుద్దుకుంటే అందంగా కనిపిస్తుంది, దానికి ఒక దిష్టి కింద విభూతి పెట్టేవారు. తర్వాత ఆ టయాన్ని వెళితే
ఈ పోకిరి పిల్లలు శాలల్లో ఉంటారు, పిల్లల్ని ఏమన్నా చేస్తారని ఆ రకంగా అంటే భయపడరని ఇలా పెట్టిపోరేమో అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జాబులు చేస్తున్నారు, మరి ఇంక 24 గంటలు మగవాళ్ళే భయపడాలి తప్ప ఆడవాళ్ళు భయపడలేదు అక్కడ. మరి ఆ పొద్దున్న 6 నుంచి 1 గంట వరకు ఏం చేయరా కుర్రోళ్ళు, పోకిరి కుర్రోళ్ళు? అప్పుడు అసలు కుర్రోళ్ళు శాలలో వాళ్ళ తల్లిదండ్రులతో ఉండేవారు, తండ్రులు కలుపు తీసేవారు, తల్లు వ్యవసాయం చేసేవారు, అవి ఉండేవారు కదా. ఆ లాజిక్ వాళ్ళు వెళ్ళేవారు కదా. ఇప్పుడేముంది, ఏ లాజిక్ వెళ్ళినా ఆడదానికి మగోడు చట్టం తప్ప మగోడికి ఆడ జడిసి పొజిషన్ పోయింది. ఇప్పుడు ఇలా చిటుకులు వేస్తే ప్రాబ్లం ఏంటి మీకు? తెక్క కొట్టేసారి పట్టుకుని ఇలా చిటుకులు వేస్తున్నాను, కాలు చిటుకులు వేస్తున్నానని. చిటికలు కూడా అమ్మా అంతమాని ఏళ్ళు ఎరగకూడదు, అది చెడ్డ. అది ఎందుకంటే చచ్చిపోయిన మనిషి కాల్చేటప్పుడు చిటుకుమంటాయి. అందుకని ఏం చేస్తారంటే ఇలా చిటుకు అనిపించరు. అది పెద్దోళ్ళు ఏమని పెట్టారంటే, నాకు తెలిసిన అంచనా ప్రకారం చెప్తున్నాను, తాతగారు అలా చెప్తారు కదా, నాకు చెప్పిన అంచనా ప్రకారం చెప్తున్నాను. చిన్న 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు ఎంతో సున్నితంగా ఉంటాయి కానీ ఇలా అంటాం అనుకో, ఇంకా వాళ్ళకి అలవాటు ఏమవుతుందంటే మ్యూజిక్ ప్రదంగా ఉంటుంది, సౌండ్ వస్తుంది కదా, అత్తమాట ఇలా అనుకుంటే బాగుంది. ఆ జాయింట్లు ఎక్కడన్నా ఇడిపోతాయేమో అని అలా ఎరవకూడదు, దరిద్రుడు ఉంటాడో అని. కాళ్ళు ఇలా ఊపుతారనుకో, కాళ్ళు ఊపితే తిట్టేసి అదిగో కాళ్ళు ఊపడానికి అధికారం మగోళ్ళకో పెద్దోళ్ళకో కుర్చీలో ఉండి అలా ఊపుకోవాలి. కానీ ఎడపిల్లలు కూడా కాలు మీద కాలేసి ఇలా ఊపుకుంటున్నారంటే పెద్దోళ్ళని ధిక్కరించినట్టు ఉంటుందని అలా ఊపకూడదని ఊరు అంతే. శనిగాడు కాళ్ళ మీద ఉంటాడో ఊపకూడదు, కాళ్ళు ఊపితే శనిగాడు ఉంటాడని ఊరు. శనిగాడు వచ్చా కాళ్ళ మీద కూర్చుంటాడు ఏంటి? ఇప్పుడు పరంగా చూస్తే అవన్నీ పిల్లలు అలవాటు చేసుకుంటారు, అలవాటు చేసుకోకూడదు. పెద్దోళ్ళని గౌరవించినట్టు ఉండదు. పెద్దోళ్ళు అంటే కుర్చీలో కూర్చునో ఉయ్యాల మీద కూర్చునో ఉండేవారు, ఈ కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చునేవారు. ఇవన్నీ అలవాటుగా మారిపోతాయని ఒక ఆధ్యాత్మికంగా పెడితే పిల్లలు వింటారని చెప్పేవారు. బొమ్మ మీద తుమ్మకూడదు అంటారు ఎందుకు? నేను వెళ్తున్నాను, నాకు తుమ్ము వచ్చింది, ఆపుకుంటే చచ్చిపోతాను నేను, గుమ్మమ్మని తుమ్మితే తిట్టేవారు ఎందుకు? గుమ్మం ముందు తుమ్మటం అంటే గుమ్మం ఒక పవిత్రత. అపవిత్రత అంటే మనలోని కొంచెం జలుబు చేసినా ఇంకోటి అయినా ఏం చేస్తాయంటే ఈ తుంపర్లు వస్తాయి ముక్కమ్మటాన్ని. ఆ తుమ్మటంలోని పెద్దలు ఏమని చెప్పారంటే, గడప మీద తుమ్మకూడదు, తుమ్మితే నీళ్లు కొట్టాలి, ఆ నీళ్లు కొడితే నెత్తి మీద పడతాయి, ఆ దోషం పోతుంది. ఆ తుమ్మి ఎందుకు వచ్చిందంటే ఈ నీళ్లు సేవుడికి చల్లబడి ఎంత బాగుంటుంది కదా అన్నట్టు అలా అనేవారు. అది ఆధ్యాత్మికంగా చెప్పేవారు. ఏంటంటే తుమ్మకూడదు, ఆయుద్ధాన్ని తగ్గిపోతుంది గడప మీద తుమ్మితే, నీ గడప మహాలక్ష్మి, గడప మీద తుమ్మితే ఆయుద్ధాన్ని తగ్గిపోతుంది, అందుకుని మార్కండేయ మళ్ళాయుసు చిరంజీవ అనేవారు. బల్లిని ఎత్తి మీద పడితే ఏంటి చచ్చిపోతారు. బల్లికి కొన్ని శకునాలు ఉంటాయి. మనం వెళ్ళేటప్పుడు అందనుకో ప్రయాణం చదువుతుందండి, మంచిది. అదేమోని ఈ బల్లి ఈ తల మీద పడి ఇలా శిరోజాలు అమ్మట వస్తే మృత్యువు దగ్గరలో ఉంటుంది దానికి. ఆ పడిన మనిషి నిజంగానే చనిపోతారా? ఉంటాయండి బల్లి దోషాలు. శాస్త్రం ఉంది, నా దగ్గర కూడా ఉంది పుస్తకం. ఆ బల్లి దోషం అదనమాట. కంచెలు ముట్టుకుంటే పోతుందా? మనం అక్కడ ఆ యాత్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ముట్టుకున్నా పోతుంది, స్నానం చేసినా పోతుంది. అందుకని ఎండి బల్లి బంగారు బల్లి అక్కడ ఉంటాయి. ఈ ముక్కు చివర పడితే ధనలాభం. ఒక దుక్కును ఎలా పెట్టుకుని తిరగాలి బల్లి అన్నప్పుడు పడమ్మా పడమ్మా అని. అలా అంటే ఎలా పడుతుందమ్మా, ఇలా పడిన నెత్తి మీద పడుతుంది కదా. ఒక్కోసారి పడతాయి మనకు దోషాలు. అది మంచి చెత్త అని చెప్పి అనుకుంటాం కదా, మనకు అన్ని కలిసి వచ్చి టైంలోకి వచ్చేస్తాయి, ఆటోమేటిక్ గా పోగడిపోయి అదనమాట. కిందేదో మట్టి పడిందని తుడిచినప్పుడల్లా నన్ను తిట్టేవారు. ఆ దీపముండగా తుడుస్తావంటే ముండకానా, దీపముండగా ఇల్లు ఎవరైనా తుడుస్తారా అని. మరి దానికేంటి? దీపముండగా అంటే మనం పరిశుభ్రత ఎలా ఉందంటే, మనం ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని దీపారాధన చేసుకుంటాం. తర్వాత మనం చీపురి ఆ దీపం వెలుగుతుండగా తొడకూడదంట. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపేన ఉదయా దీపం లక్ష్మీ సరస్వతి అంటాం. ఈవిడ జ్యేష్ఠాదేవి చీపురి, ఈవిడేమో సంసారాన్ని మొత్తం అంతా తలకిందులు చేసేస్తుంది. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అప్పగారి ఈవిడి. ఆవిడేమో లక్ష్మి వల్ల ధనకనక వస్తు వాహనాలు అన్నీ వస్తాయి. ఆ దీపం వెలిగితేనేమో శుభసూచకం. ఈ చీపురి అదే సమయాన్ని మనం తొడకూడదండి. చుట్టాలు వెళ్ళగానే ఇల్లు తొడకూడదంటారు. అంటే వాళ్ళు శుభం అంటే మనం వాళ్ళకి బొట్టు పెట్టి జాకెట్ ముక్క పెట్టి శుభంగా వాళ్ళు ప్రయాణం బాగా సాగాలని పంపుతాం కదా, ఆ పంపేవిడ వెంటనే చీపురిచ్చి తొడకూడదు, వాళ్ళకి అపకారం జరుగుతుంది అంటారు.
వాళ్ళు వెళ్ళగానే మనం స్నానం చేయకూడదు, వాళ్ళు ఇంటికి చేరుకున్నాక చెయ్యాలి. అందుకే ముందే మనం స్నానం చేసి ఇల్లు అయ్యి శుభ్రం చేసుకుని స్నానం చేసి మనం బొట్టు పెట్టుకుని వాళ్ళకి బొట్టు పెట్టి పిల్లోడైనా పిల్లైనా అది మనం ఎదురొచ్చి పంపుతాం అన్నమాట. వెళ్ళిన తర్వాత తొడవకూడదంటే, వెళ్ళిన తర్వాత తుడితే ఏమవుద్దంటే అశుభం వస్తుంది. వాళ్ళకి ఏదో ఒకటి యాక్సిడెంట్ ఇంకోటో మొత్తం మీద ఏదో తగులుతుంది. అదనమాట. చీపిరి కట్టను చేట ఈశాన్య మూలనే ఉండాలని తిట్టేవారు. అదెందుకు? ఈశాన్యములు కదా రైతేమో. ఎందుకు అంటే చీపిరి చేట ఒక దుక్కుని పెట్టకూడదంటారు, ఆ ఇల్లు ఊడ్చిపోతుందంట. నా చీపిరి చేట ఎప్పుడు కలిసి ఉంటే అందుకని బాగున్నా పెద్దలు అలాగా ఊరమ్మ. నిజమా? చీపిరి చేట దగ్గర ఉండిపోతే చీపురు మూలని చీపిరి మీరు కూడా చీపిరి చేట పక్క పక్కన ఇప్పటికీ అలాగే పెడతాను నేను. కానీ చాలా మంది అంటారు మన కళ్యాణ్ పాటేస్తుంది చీపిరి ఒక పక్కన పెడుతుంది చేపను ఒక పక్కన. ఈ రెండు ఎదుకునే లోపు టైం అయిపోతుంది. నీకు ఎలా కుదురుతాయి ఈ పూర్వం చేదత్తాలు అవన్నీ ఎక్కడ కుదురుతాయి అన్నిటికి రక్ష పడతారు. చీపిరి చేస్తా తుడిసేస్తుందంట, అవి దగ్గర పెట్టకూడదండి, వ్యతిరేక భాగంగా పెట్టాలి. అందుకని చీపిరిని ఇలా పెడతాం కదా మనం, ఇలా నిలబెట్టాలంట, ఇలా పడుకోబెట్టాలి. పిల్లి ఎదురు రాకూడదు అంటారు. ఎందుకు? నల్ల పిల్లి ఎదురు రాకూడదంట, వాళ్ళకి ఆ రోజుతోటి ముచ్చు అయిపోతున్నట్టు. శవం ఎదురు వస్తే చాలా మంచిదంట. శవం ఎదురు వస్తే మనకి చాలా మంచిది. శవం చచ్చిపోతే ప్రాణం పోతే శవం అయిపోయింది, అక్కడ శివుడు ఎదురొచ్చినట్లు లెక్క. మంచిది. పొలాలు ఎదురు రాకూడదు, నల్లపిల్లి ఎదురు రాకూడదు, ఒంటి బ్రాహ్మణుడు ఎదురు రాకూడదు. ఆయన ఏం చేశాడు పాపం? మరి ఒంటి బ్రాహ్మణుడు చాలా దోషం. ఒంటి బ్రాహ్మణుడు అంటే పెళ్లి కాని బ్రాహ్మణుడు తల్లి ఆ తండ్రికి ఒక్కడే పిల్లోడు అనుకో ఆయన రాకూడదు, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురు రావాలి. ఒక్క ఒంటి బ్రాహ్మణుడు గంజి వేసుకుని అంగత్రం కట్టుకుని వస్తాడు కదా, ఆయన వల్ల చాలా దోషం ఉంటుంది, వెళ్ళకూడదు. విధవరాలు రాకూడదు అంటారు. విధవరాలు కూడా రాకూడదు అంటారు. అంటే అపవిత్రం అయిపోయింది కదా ఆవిడ, మాంగళ్యం లేదు, సౌభాగ్యం లేదు, అపవిత్రం అయిపోయింది కాబట్టి విధవరాలు ఎదురు రాకూడదు. అది 7 అడుగులు దాటిన తర్వాత ఎదురొచ్చినా లెక్క కాదు, 7 అడుగులు దాటిన తర్వాత. అందుకే ఆ దోషాలన్నీ పోవాలి. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానము జై హనుమాన్ అని మనం వెళ్ళేవు. ఏ దేవుడు ఇష్టమో ఆయన్ని కలుసుకుని మనం అడిగేస్తాం. మరి ఏదైనా పెళ్లికి ముహూర్తాలు అయి పెట్టాక అదేమంటారు ఊరి పొలమేర దాటకూడదు అంటారు. ఎందుకు? అంటే దాన్ని మనం పెళ్ళికొడుకుని చేస్తాం, మంగళస్వరూపుడు అయ్యాడు కదా అతను. అంటే ఆ సమయాన్ని మంచి వయసులో ఉంటాడు పెళ్ళి అంటే. అమ్మాయికి 18 ఏళ్ళు, ఆ అబ్బాయి 20 సంవత్సరాలు ఉంటారు అనుకో. ఈ పెళ్ళి అనేది నలుగు గోళ్ళు అవి తీసి కొత్త బట్టలు వేసుకుని అందంగా ఉంటాడు కదా. పొలిమేరలో అనేక రకాలు కనిపెట్టుకుంటాయి, క్షేత్ర పరికరాలు అవ్వచ్చు, దివ్యాలు అవ్వచ్చు, దేవతలు అవ్వచ్చు. ఇంట్లో ఉండి హక్కు ఉండవు వాటికి, అక్కడ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాయంటే వాటి కోరిక తీరక చచ్చిపోయి ఏం చేస్తాయంటే ఈ నవయవనంలో ఉండి వాడిని పట్టుకుని ఏదో రకంగా చేసేస్తాయి. అందు గురించి ఆ దోషాలు, ఆ దాంపత్యం కూడా పొలిమేర దాటినాడు. అందుకే పెళ్ళయ్యాక శుభసూచంగా భార్యాభర్తలని గుడికి తీసుకెళ్తారు, విష్ణాలయానికి తీసుకెళ్తారు, శివాలయానికి ఎక్కువ తీసుకెళ్తారు. మనకి ఇంట్లో ఎవరైనా పోయిన తర్వాత శివుడి దర్శనానికి శివుడి గుళ్ళోని పడుకో ఉంటే ఆ దోషం పోతుంది అన్నమాట. పెళ్ళికేమో విష్ణాలయానికి వెళ్తారు. కానీ ఆ శివకేశవులిద్దరికి ఒకళ్ళని చుట్టే వాళ్ళకి ఎంతో ఇష్టం. ఎడం చేతితో డబ్బులు ఇవ్వకూడదు అంటారు. ఎడం చెయ్య రెండు కలిస్తే దండం పెట్టుకున్నట్టు. ఎడం చెయ్యి కొన్నిటికి ఉపయోగపడుతుంది కదా, ధనం అంటే లక్ష్మి కదా, అందుకని ఎడం చేతితో తీసుకోకూడదు. బంగారం అయినా ఏమైనా మనం బీరువా తీస్తాం, ఎడం చేతితో తీస్తాం, కుడి చేతితో తీసి ఎడం చేతితో పెట్టం కదా. అన్నిటికి కుడి చెయ్య కదా, అన్నం తినడానికి కుడి చెయ్య. ఏ పని ఎవరికైనా ఒక పని ఉంటూ ఇచ్చినా కుడి చెయ్య. ఇది మంచి ఇది పని చేస్తుంది, అది పని చేస్తుంది. కానీ మళ్ళీ ఆ రెండు కలిసినప్పుడు రామనామస్మరణ నమస్కారానికి పనికొస్తుంది. కొన్ని రోజుల్లో అప్పు ఎవరు డబ్బులు ఒకరికి ఇవ్వడం అలాంటివి చేయరు. ఎన్ని రోజులు? అదే ఇంట్లోని శుక్రవారం శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాం అనుకో, అవి డబ్బులు బంగారం అన్నీ అక్కడ పెట్టి చేస్తాం కదా. ఆ రోజుని ముందు తాంబూలం బ్రాహ్మణులకి ఇస్తాం, తర్వాత కొన్ని ముస్తైదులకి ఇస్తాం. ఆ రోజుని మనం పూజా సంకల్పం మంచిగా చేసుకున్నాం కాబట్టి ఆ డబ్బులు అవి కూడా ఆ లక్ష్మిని ఇంట్లోంచి బయటకు పంపించాం. నార్మల్ గా వారంలో అయినా కొన్ని రోజులు మంగళవారం ఎవరు ఉప్పు తౌడు తోటకూర ఇవన్నీ శుక్రవారం శనివారం ఎవరన్నా ఇస్తే తీసుకోరు. వాటి వల్ల కొంత అపవిత్ర దోషాలు ఉంటాయి అన్నమాట.
పసుపు కానీ నూనె కానీ ఉప్పు కానీ ఇలా చేతికి తీసుకోరు ఎవరు ఎలా ఇచ్చుకోకూడదు. శనీశ్వరుడు చిహ్నాలు అవి, శనీశ్వరుడు చిహ్నాలు కాబట్టి అది అనుకోకుండా శని మన 7 ఏళ్ళ శని పట్టుకుంటుంది. జీవితం అంతా శని ఉంటుంది. ఒకళ్ళకి అర్ధనాది శని అంటారు, 3 ఏళ్ళన్నర ఉంటుంది. ఒకళ్ళకి 7 ఏళ్ళ శని ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి 14 శనిలు ఉంటుంది. మినువులు ఒకటి, ఉప్పు ఒకటి, మళ్ళీ తౌడు సౌభాగ్యం, ఇలాంటి ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోరు అసలు. కొంతమంది ఏం చేస్తారంటే మనకి అప్పు ఇచ్చేప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బాగుండాలని ఈ ఎదరోడు నాశనం అయిపోతే అప్పు వస్తూ ఉంటాడు కదా, ఆ మినువుల మీద నువ్వుల మీద డబ్బులు ఎదుర్చి ఇంట్లో పెట్టి మనకి ఇస్తూ ఉంటాం. అది మనం ఏ వ్యాపారంలో పెట్టినా రాణించదు. ఇవండి మన పూర్వకాలం నుండి నమ్మే ఛేదస్తాలు, అదే సూపర్స్టిషియస్ అంటూ ఉంటాం కదా అవే. ఇవి చెప్పిన విధానం వేరే అయినా సరే సైంటిఫికల్గా చూస్తే భలే అనిపిస్తాయి అనుకోండి. చిన్నపిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం కోసమే మన పూర్వీకులు దెయ్యాలని, కీడు జరుగుతుంది అని చెప్తూ ఉండేవారు. కానీ సైంటిఫికల్గా చూస్తే ఆల్ టుగెదర్ డిఫరెంట్ మీనింగే ఉంది వీటికి. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. Bye.